ఏవే చూడవే, పొగరు చూపించి నాతో ఏమి చేయలేవే. అది నాకేం కొత్త కాదు. కొత్త శిక్ష ఏవైనా ఉంటే అది ఇవ్వండి. చపాతీ నానంతా ఇక్కడే దొరుకుతుంది. అన్నం పులుసు కావాలంటే నువ్వే వండుకోవాలి. నా ఇష్టం. అటువంటిది ఇక్కడేం లేదుగా. ఏ నాతో గొడవపడి నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ జీవిస్తావు? ఇక్కడ నేనేమి జీవిస్తున్నానా? అప్పుడప్పుడు కడుపులో కదలికలున్నప్పుడే జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. రెక్కలని కత్తిరించి కాళ్ళకి మేకులు కొట్టినా జీవితం ఎందుకా అనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు జీవించాలని వీడి కదలికలు నాకు చెప్తోంది. పరిస్థితికి తగ్గట్టు తనకు తానే మార్చుకోవడమే మనిషికున్న గొప్ప ప్రతిభ. నీ వల్ల ఇంకా చేయలేకపోతున్నావంటే నువ్వు నిజంగానే వేస్ట్ దానివే. మాట్లాడే చంపేయండి. నీ దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, నిన్ను చంపడానికి కాదు నీతో జీవించడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఫ్లాట్కి బయట దొరికే స్వేచ్ఛ తప్ప నువ్వు ఏం అడిగినా నేను నెరవేరుస్తాను. నన్ను బంధించి మెడ మీద కత్తి పెట్టి నీకిక్కడ అవసరం ఏముంటుంది అని అరిస్తే నేనేమీ అడగలేను కదా. నువ్వు అడుగు బాలా. నీకిక్కడ ఏ అవసరం ఉందో ధైర్యంగా అడగచ్చు. ఒకరిని చంపడానికి ధైర్యం కావాలి. ఇవ్వగలరా? నన్నా ఈ లోకంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నా నాకు భార్యగా ఆ దేవుడిచ్చింది నిన్నే కదా. అలాంటి భార్య నాతో పాటే ఉండాలనుకునేది నేను చేసే తప్ప? నీకు ఉద్యోగం, శాలరీ, దరిద్రులతో ఊరు తిరగడం, దానికంతా నేను అనుమతి ఇవ్వాలి అంతే కదా. నీ ఆశలన్నీ ఖచ్చితంగా జరగవే. ఇంకా నువ్వు ఊరికి వెళ్ళాలా వద్దా నేనే నిర్ణయించాలి. ఇంకొక విషయం, నా మీద ఉన్న కోపంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఒక దరిద్రుడితో నువ్వు తిరగడం మొదలెట్టావనుకో, ఇంక నువ్వు 2 కాళ్ళు నుంచోలేవు. తర్వాత నేను లేని సమయం చూసి నువ్వు బయటికెళ్తే అది నాతో చెప్పడానికి కూడా మనుషుల్ని ఏర్పాటు చేశాను. ఖచ్చితంగా ఇరుక్కుపోతావు. అందువల్ల నన్ను దత్తమిచ్చేసి మిగతా వాళ్ళతో తిరగచ్చని నువ్వు అనుకోకు. నువ్వు ఈ ఇంట్లో సైలెంట్గా కూర్చోవాలి. నువ్వేంట్రా ఇంకా తినకుండా కూర్చున్నావు? బాలా తనిప్పుడు ఏదైనా తినుంటుందామా? పాపమ్మా తను బతిమాలింది, ఏడ్చింది నన్ను అక్కడికి పంపించద్దని. నేనే వినిపించుకోలేదమ్మా. కానీ ఇప్పుడు ఎవరితోనో కాదు కదా హరి, తన భర్తతోనే కదా వెళ్ళింది. అదే నా భయమమ్మా. బాలా చెప్పినట్టు వాడు మన దగ్గర నటించాడా? పాపం తను ఎంత బాధపడిపోయి ఉంటుందో. వాడు తనని భయంకరంగా కొడతాడమ్మా. తినడానికి తిండివ్వడు, తాగడానికి నీళ్ళివ్వడు.
నాన్నగారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, వేణు అడ్రస్ కూడా ఉంది. వాళ్ళు కనిపెట్టేస్తారు. వెతికి కనిపెట్టే ముందు తనకేదైనా జరిగిపోయిందంటే? ఒకవేళ బాల ఇష్టప్రకారమే ఆయనతో వెళ్ళుంటే? అలా అయితే నాతో ఒక మాట అయినా చెప్పుండాలి. అక్కడికెళ్ళి ఫోన్ చేద్దామని అనుకుని ఉంటుంది. మన బాల ఎప్పుడు అలా అనుకోదమ్మా. ఎక్కడో కుట్ర జరిగి ఉంటుందమ్మా. వేణు వాళ్ళ మనుషులు కలిసి చేసిన కుట్ర. అయినా కూడా మనం ఆయన మీద కేసు పెట్టగలమా? ఒకవేళ కనిపెట్టి వెళ్ళాక బాల భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేస్తూ ఉంటే తప్పు మనదే అవుతుంది కదా. నువ్వు పంచే హరి, వేణు వాళ్ళ అన్నదమ్ములు తనతో వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి రాగానే నువ్వొకసారి వాళ్ళని వెళ్ళి కలు. వాళ్ళని అన్ని విషయాలు అడుగు. వాళ్ళు జవాబు చెప్పేటప్పుడు ఏదైనా అనుమానం వస్తే నువ్వు పూణేకి వెళ్ళు. నేను తిరిగి వెళ్ళాలి కదమ్మా. అన్నిటినీ ఆరాధీయడానికి అజయ్ని పంపిద్దాం. అయినా సతీషు సుమేషు ఇంటికి రాని. ఏం తెలియదేంటి? బాలాకి ఏదైనా జరిగిందని తెలిసేంత వరకు నాకు ప్రశాంతత లేదమ్మా. హలో హలో నమస్కారం. నా పేరు ప్రమీళ. మేమిక్కడ 207లో ఉంటున్నాం. హస్బెండ్ పేరు సుధాకర్. మాకిక్కడ ఫ్రూట్ షాప్ ఉంది. మేం కూడా ఆంధ్ర నుంచే వచ్చాం. వేణుగోపాల్ వైఫ్ కదా మీరు? आप क्या कहते हो? అంటే మీరు తెలుగు కాదా? मुझे नहीं मालूम. వేణుగోపాల్ భార్య తెలుగు అమ్మాయనే కదా సెక్యూరిటీ చెప్పాడు. ప్లీజ్ ఓపెన్ ద డోర్. दरवाजा खोलो. क्या बात है? నా గురించి భయపడక్కర్లేదు. మీరు తెలుగు వాళ్ళని తెలుస్తోంది. భార్యకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఇక్కడికి తీసుకురాలేదని వేణుగోపాల్ చెప్పాడు. ఇప్పుడు ఆరోగ్యం బావుందా? వేణుగోపాల్ ఉన్నప్పుడు మేము ఇటువైపు కూడా తొంగి చూడం. తాగొచ్చి అనవసరమని మాట్లాడతాడు. మీ పేరేంటి? आपका नाम क्या है? प्लीज आप जाइए. आओ, मेरे फ्लैट सामने ही है. नहीं, अभी नहीं. నేను పిలిచానా? వేణుగోపాల్ చెప్పిందంతా నిజమేనని అనిపిస్తోంది.
నేను ఇక్కడ నిద్రపోకుండా ఏమేమో ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎవడి గురించి కల కంటున్నావే? ఎందుకు పనికిరాదు. ఈ టైంలో నువ్వు ఏ దరిద్రుడి గురించి ఆలోచిస్తున్నావే? తెలియకుండా పంజరం నుండి బయటకొచ్చిన కుందేలు దాన్ని కొరికి దాని ప్రాణం పోయే వరకు దాన్ని చూసి ఆనందిస్తూ క్రూరమైన ఒక అడవి కుక్క. అదే ఇప్పుడు నా మనసు. ఆ మృగం ఉరిమి చూడడం, కోరికి లాగడం, దాని క్రూరత్వం ఏంటో తెలుస్తోంది. ఆ అడవి కుక్కకి మాంసం మీద ఉన్న ప్రేమ అనొచ్చు, కానీ మీకు నా మీద ఉన్నది ఎందుకు వచ్చిందో నాకు కాస్త చెప్తారా? నాకు నీ మీద ద్వేషం అని ఎవరు చెప్పారే? నేను నిన్ను ప్రేమిస్తున్నానే, కానీ కొద్ది రోజులుగా నీ ప్రేమకి అడ్డు ఉన్నట్టుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ కడుపులో ఉన్న బిడ్డ. ఇంకా అది అక్కర్లేదే. దాన్ని అబోర్ట్ చేయాలి. ఇది మన ఊరు లాంటిది కాదే. ఇక్కడ ఇదంతా ఈజీగా చేసే హాస్పిటల్స్ ఉన్నాయే. ఒక పువ్వు కోసే సమయం చాలు, వాళ్ళు అది ఈజీగా చేస్తారు. ఇక్కడ పక్కన ఒక క్లినిక్లో ఏర్పాట్లంతా చేశాను. డాక్టర్ని కన్సల్ట్ చేసి డబ్బులు కూడా ఇచ్చాను. ఇప్పుడు నాతో ఏడ్చే ప్రయోజనం లేదు. నేనంతా నిర్ణయించుకున్నాను. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? డాక్టర్ ఏం వద్దు, ఒక కత్తి తీసుకోండి. మీరే నన్ను పొడిచి దాన్ని బయటికి తీసేయండి. అవునే, కావాలంటే నేను అది కూడా చేస్తాను. తెలుసు, ఖచ్చితంగా ఆ పని చేస్తారు. ప్రాణం పోసిన వాళ్ళ చేత్తోనే ఇది జరగనివ్వండి. ఎందుకు ఆగిపోయారు? కొట్టండి. నేనేం గట్టిగా అరవను, మీరేం భయపడక్కర్లేదు. నువ్వు అరిచి ఎంత కేకలేసినా ఏ మనిషి ఇక్కడికి రాడు. పొద్దున్నే రెడీగా ఉండవు. రేపే ఇది ఫినిష్ చేయాలి. ఇందుకోసమేనా ఇంత కష్టపడి ఇన్నాళ్ళు డ్రామాలాడింది? అవునే, నేను ప్లాన్ చేశానే. ఇంకొకడు కొడుక్కి తండ్రిగా ఉండాల్సిన అవసరం ఈ వేణుగోపాల్కి లేదే. నీకు తెలుసంటే చెప్పవే, ఎవరిచ్చిన బహుమతి? చెప్పవే. ఖచ్చితంగా చెప్పలేను. నేను మీ భార్యనయ్యాక ఎవరితో అంతా నేనున్నానో నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా. పాలోడు, పేపరోడు, చేపలోడు, మా అక్క భర్త, చదువు నేర్పిన టీచర్, నాతో పనిచేసేవారు, ఆటో డ్రైవర్, ఇలా మీ లిస్ట్లో ఉన్న ఎవరైనా కావచ్చు. ఏం చెప్పవే?
నేను చెప్పే మాటలు నువ్వు నమ్మలేకపోతే హరి ఆ ఫోటోలు చూడు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి వేణు? మేం బాలాన్ని తీసుకెళ్లి నూతిలో పడేసామనుకుంటున్నావా? ఎత్తుకెళ్ళాలనుకుంటే ఇలా ఫోటోలన్నీ తీస్తావా? మాతో ఒక్క మాట చెప్పుంటే తప్పుగా అనుకునేవాని కదా. ఇంటికి ఫోన్ చేసి చెబుదామని వేణు చెప్పాడు, కానీ ఎందుకులే అని తనే వద్దంది. మీ ఇంట్లో ఏదైనా సమస్యలున్నాయా?